హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా గార్డెన్స్. ఈరోజు చిన్న హార్వెస్టింగ్ ఉందండి. వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ కూడా మనం కట్ చేసుకుందాం రండి. సో ఇది సుండక్క చెట్టు అండి. కటింగ్ చేసుకుంటూ మాట్లాడదాము. సో ఇది సుండక్క అంటారు. మా తెలుగులో ఉసిరికాయ అది అంటారు. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇదైతే బాగా తమిళనాడులో ఫేమస్ సుండక్క. సో దీన్ని మేము పులుసు చేసుకుంటాము, పచ్చడి చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. సో హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ఈ వెజిటబుల్. దీన్ని లైట్గా చితక్కొట్టేసేసి నూనెలో వేపేసుకుని మనం సేమ్ టమాటా పచ్చడి ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇది కంపల్సరీ అందరూ మన టెర్రస్ గార్డెన్లో పెంచుకోవాలి. ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్నాయి దీంట్లో. మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేసినా కూడా తెలుస్తుంది మీకు ఇది ఎంత బెనిఫిట్ ఉన్న వెజిటబుల్ అనేసి. ఇప్పుడిప్పుడే మనకు అందరికీ తెలుస్తుంది, కానీ ఇది ఎప్పటి నుంచో తమిళనాడులో బాగా యూజ్ చేస్తారు. సో బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కమ్మగా. ఇదేమో మా అడీనేమండి, బ్లూమింగ్ అయింది. చూడండి ఎంత చిన్న చెట్టుకే బ్లూమ్ అయింది అనేసి. అందులో ముద్ద పువ్వు. సో అందుకని చూపిస్తున్నాను మీకు. రండి ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాము. చూడండి ఎంత చిన్న చెట్టుకి ఎంతెంత కాయలు వచ్చినాయి అనేసి. ఇది కంప్లీట్గా ఆర్గానికే అండి ఇది మనము. సో వెజిటబుల్స్ అన్నీ చూడండి ఎంత పెద్దగా అయిందో కాయ. ఎండ బాగుందండి. నేను అసలు మార్నింగ్ వీడియో చేస్తున్నాను, ఇంత ఎండ ఉంటుందని అనుకోలేదు. మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఇంకా వంకాయలు ఇదైపోతాయి అనేసి ఇంకా నేను తెంపేసిన. ఇంత పెద్దగా ఉన్నాయి కానీ కాయలు చాలా లేతగా ఉన్నాయండి. ఎంత పెద్ద సైజు వచ్చినాయో, నా చెయ్యి అంత ఉంది ఒక్కొక్క వంకాయలు. చెట్టు చూడండి ఎంత చిన్న సైజు ఉందో, కానీ కాయలు మట్టికి చాలా పెద్దగా ఉంది. సో మనం ఇచ్చే ఫర్టిలైజర్సే దీనికి కారణము. కంప్లీట్గా ఆర్గానిక్ అండి. సో ఎక్కువ మేము లీఫ్ మోల్డ్ ఉన్నదే ఇస్తున్నామండి. మా ఇంటి పక్కన ఉన్న లీవ్స్ అన్నీ మేము ఇచ్చేసి వర్మీ కంపోస్ట్లో వేసి, అది తర్వాత మన కిచెన్లో ఉన్న వేస్టేజెస్ అవన్నీ మనం ఉన్నాయి కదా, అవన్నీ కలిపే మేము తయారు చేస్తున్నాము. సో ఇది బయట నుంచి అయితే నేను ఏ ఒక్క కంపోస్ట్ తెచ్చుకోను, కంప్లీట్గా మా ఇంట్లోనే యూస్ చేసేవి ఇవి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, ఒక పురుగు కానీ ఇది కానీ లేకుండా ఎంత గ్రీనరీగా ఉందనేసి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు చూడడానికి వంకాయలు. ఇంక ఈ పచ్చివే ఇంత అందంగా ఉన్నాయి, అంత టేస్టీగా ఉంటాయి ఈ వంకాయలు కూడా మనకి వండుకుంటే. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి చూసారండి కాయలు ఒక్కొక్కటి. దీని బ్లాక్ బ్యూటీ అని కూడా అంటారు ఈ వంకాయల్ని. ఇంకా చిన్న చెట్లు ఉన్నాయి, ఇంకా చిన్నవి ఉన్నాయి కాయలు, కానీ నేను పెద్దగా ఇవి మట్టికే తెంపుతున్నాను. ఎందుకంటే ఇవి కట్ చేస్తే కానీ అవి పెరగవు. సో అందుకని నేను చిన్నవి ఉంచేసి పెద్దవి కట్ చేస్తున్నాను. మిరపకాయ చెట్లు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడే కాపు వస్తుంది. సో నెక్స్ట్ వీడియో మనకి హార్వెస్టింగ్ అప్పుడు నేను చిల్లీ హార్వెస్టింగ్ కూడా చూపిస్తాను. చూసారా వంకాయలు ఎంత బాగున్నాయో. ఇప్పుడే టమాటా చెట్లు కూడా వస్తున్నాయి. ఇది పాత టమాటా చెట్టు, లాస్ట్ కాయలు 2 ఉన్నాయి. సో ఇంకా అందుకని ఇవి కూడా తెంపేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నారు పోసి పెట్టారు, మళ్ళీ టమాటా చెట్లన్నీ పెరుగుతున్నాయి. ఇదేమో స్వీట్ లైమ్ అండి, బాగా పండిపోయినాయి. సో దీన్ని కూడా ఇప్పుడు కట్ చేస్తున్నాను. అన్నీ స్వీట్ లైమ్ ఇది కంప్లీట్గా. ఇంకా చెట్టుకి ఫుల్గా పోతుందండి. ఇవి ఫస్ట్ వచ్చిన కాయలు. సో అవి పెద్దగా అయిపోయినాయి, ఇప్పుడు తెంపేస్తున్నాను ఇవి. ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. సో చూసారు కదా మన హార్వెస్టింగ్ మన గార్డెన్లో. సో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.
బాయ్ అండి.